నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్. నేను మీ గణేష్. వాహనాల తాళాలు లాక్కోవద్దు, పెండింగ్ చలన కోసం బలవంతం చేయొద్దు, పోలీసుల హైకోర్టు కీలక ఆదేశాలట. ఇక మొట్టమొదటిసారిగా ఈ పోలీసులు బండి పట్టుకున్నాక అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? అందరు తెలిసి అనుకుంటా, ఎంత రిపీట్ చేస్తా. ఆర్సీ కార్డు ఉన్నదా, పొల్యూషన్ ఉన్నదా, లైసెన్స్ ఉందా, హెల్మెట్ ఉందా, నీ బండికి ఫిట్నెస్ ఉందా, ఇవన్నీ ఏం అడగరు. మొట్టమొదటి క్వశ్చన్ అడిగేది నీ బండికి పాత చలాన్ని ఎన్ని ఉన్నాయి. బండి ఆపుడుతోటే కానిస్టేబుల్ వచ్చి పక్కన నంబర్ కొట్టి ఇగో నీ బండి మీద గిన్ని పాత చలాన్లు ఉన్నాయి, కడితే బండి వదిలేస్తా, లేకపోతే లేదు. ఇప్పుడు కడతావా కట్టు అని చెప్పి ఇక బాధితూనే ఉంటాడు. కాళ్ళ మీద పడ్డ కూడా వదిలిపెట్టారు వీళ్ళు. చెప్తున్నా కదా, ఉసుక్కన కొంచెం డ్రంక్ చేసి కనుక వచ్చిండు అనుకో, ఇక వన్ పని అవుతాయి. డ్రంక్ అండ్ డ్రైవ్, ఇటు పాత చలాన్లు రెండు మిక్స్ కొట్టి వన్ చుక్కలు చూపెడతారు. అస్సలే వదిలిపెట్టరు బండి. కాళ్ళు మొక్కినా కూడా కనికరించరు. అటువంటి మహానుభావులు. అసలు బండి ఏ స్థాయి అధికారి పట్టాలి? ఒక ఎస్ఐ స్థాయి అధికారి బండి ఆపి అడగాలి, ఏ విధంగా నీ బండికి చలానా, పాత చలాన్లు ఏమన్నా పెండింగ్ ఉన్నాయా, నీ బండికి ఆర్సీ కార్డు ఉందా, నీ బండికి లైసెన్స్ ఉందా, నీకు పొల్యూషన్ ఉందా, ఫిట్నెస్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా అని చెప్పి ఒక ఎస్ఐ స్థాయి అధికారి అడగాలి. కానీ గట్లు ఉండదు. సిటీలలో అయినా రూరల్ ఏరియాలో అయినా గట్లు ఉండదు. ఇంకా అంత డిఫరెంట్గా ఉంటుంది. ఓంగాడే పోయి బండి తలాలు గుంజుకొని సర్రమంటాడు, సర్రమంటాడు, ఎస్ఎస్ సర్రమంటాడు అని చెప్పి ఓంగాడే ఆచి గుంజుకోపోతాడు. నిజంగా ప్రజలు ఒకసారి చెప్పండి, ఓంగాడు స్థాయి అధికారి బండి తాళాలు గుంజుకునే అధికారం ఉందా? అసలు ఓంగాడు స్థాయి అధికారి బండి తాళాలు తీసుకునే అధికారం ఉందా? ఒకసారి మీరు కామెంట్లో పెట్టండి. అరే ఏంద్రాబాయ్ అంటే ఏం లేదు, నువ్వు బండి చలాన్ కట్టవా అంతే. నువ్వు 10 చలాన్లు ఉంటే ఒక 1000 2000 ఉన్నాయనుకో, అందులో కనీసం ఒక 700-800 కట్టిస్తాడు. కట్టి ఎందుకు నిన్ను బండి ఇచ్చిపెట్టాడు. నువ్వు లైసెన్స్ ఉండని, పొల్యూషన్ ఉండని, ఆర్సీ కార్డు ఉండని, లాస్ట్కు ఏది లేకున్నా, ఒక హెల్మెట్ లేకున్నా నీకు 200 రూపాయలు ఫైన్ ఇస్తాడు. ఇది పక్కా. ఇక ఎస్ఐల కంటే ముందు కానిస్టేబుల్ ఆపుతారు బండ్లు. కానిస్టేబుల్ కంటే అత్యుత్సాహంగా ఆపేది ఎవరు? హోంగార్డులు. వాళ్ళే టక్కటక్క వచ్చి బండి తాళం తీసుకొని పోయి నేను ఎస్ఐసార్ రమ్మంటాడు, బండికి అది లేదు ఇది లేదు సార్ ఇగో అని చెప్పి ఈయన ఇస్తాడు. ఆయన విలువకు ముందే ఈయన పోయి ఇస్తాడు. యుగ్గసంటోళ్ళు. అందుకే హైకోర్టు కూడా ఏం చెప్పింది? వాహనాల తాళాలు లాక్కోవద్దు, పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దు, పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు. ఇకనైనా జర మారి సామాన్యునికి న్యాయం చేయండి. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు చెల్లించాలని, వాహనదారులను బలవంతం పెట్టద్దని పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పెండింగ్ చలాన్ల పేరుతో వాహనాలు తాళాలు లాక్కోవడం, వాహనం ఆపి అక్కడికక్కడే డబ్బులు చెల్లించాలని వాహనదారులను బలవంతం చేయడం, ఇదంతా చేయకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ పెండింగ్లో ఉన్న చలాన్లు వసూలు చేయాలని పోలీసులు భావిస్తే కోర్టు నోటీసులు ఇచ్చి న్యాయ ప్రక్రియ ద్వారా వసూలు చేసుకోవచ్చని తెలిపింది. పెండింగ్ చలాన్లు చెల్లించకుంటే పౌరులు తమ ఇష్టానుసారంతో స్వేచ్ఛాయుతంగా చెల్లించుకోవచ్చని తెలిపింది. ట్రాఫిక్ చలాన్ల విషయంలో నమోదైన పిటిషన్పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చింది. అర్థమైందా? ఒకవేళ చలాన చెల్లించాలి అంటే హైకోర్టు ద్వారా కూడా పోయి చెల్లించవచ్చు. మీరు బండ్లు ఆపై తాళాలు గుంజుకొని వాడిని 10 మందిలో ఇజ్జత్ తీసినట్టుగా మాట్లాడితే ఏమవుతుంది అంటే వాడు భావోద్వేగానికి గురవుతాడు. ఒక్కొక్క టైంలో సరే నీకు దొరికిండు కావచ్చు, 100 అకౌంట్లో అమౌంట్ ఉన్నాయి, ప్రతిసారి అకౌంట్లో 20,000 30,000 40,000 మెయింటైన్ చేయాలంటే సామాన్యం దగ్గర వెళ్ళదు కదా. ఒక్కొక్కటి 0 అకౌంట్ కూడా మెయింటైన్ చేస్తాడు. అందులో కనీసం 10 రూపాయలు లేకుండా కూడా ఉంటారు. అదే టైంలో బండి పట్టుకొని నువ్వు చలాన్ కట్టు అంటే ఎట్లా కడతారు? ఆ నుంచి అకౌంట్లో పైసలు లేకపోతే ఎట్లా కడతారు? పక్కన భార్యను కూర్చోబెట్టుకొని వాడు ఎటో పోతా ఉంటాడు, పోలీసులు ఆపుతారు, అకౌంట్లో పైసలు ఉన్నాయి, చలాన్ కట్టు అని చెప్పి వీళ్ళు బలవంతం పెడతారు. పక్కన భార్య ముందు చదివుతుంది. వీళ్ళు బలవంతానికైనా వాడు పోయి సూసైడ్ చేసుకుంటాడు, నన్ను ఇజ్జత్ తీసి 10 మంది ముందట అని చెప్పి. ఒకసంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మీకు అంతగా ఫైన్ వేయాలనిపిస్తే హెల్మెట్ లేకపోతే వానికి హెల్మెట్ కొనిర్రి. మీరు 500 1000 రూపాయలు ఫైన్ మాన్యువల్గా వేసి ఆ డబ్బులు తీసుకొని మనకి హెల్మెట్ కొనిచ్చి, అరే బాబు హెల్మెట్ వాడడం వల్ల నీకు ఇన్ని రక్షణ ఉంటుంది, నీ ప్రాణాలు కాపాడుకోవచ్చురా అని చెప్పి మీరు చెప్పవచ్చు. లైసెన్స్ లేకపోతే అప్పటిదప్పుడు లైసెన్స్ స్లాట్ బుకింగ్ చెప్పవచ్చు. పొల్యూషన్ లేకపోతే అప్పటిదప్పుడు పొల్యూషన్ చెప్పవచ్చు. ఇన్సూరెన్స్ లేకపోతే అప్పటిదప్పుడు ఒక ఏజెంట్ పిలిపించి అక్కడే పటపట ఇన్సూరెన్స్ చెప్పవచ్చు. కానీ ఇలా బండ్లు గుంజుకోవడాలు, ర్యాష్గా మాట్లాడాలు, ఆరతోర కొట్టడాలు,
బండి పట్టుకుపోయి స్టేషన్లో పెట్టడాలు ఇవన్నీ చేయొద్దు అని చెప్పి ఇగో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అరే నిజంగా చెప్తున్నా భయ్, నాకే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ హోంగార్డ్ స్థాయి అధికారి కూడా ఆపలేంది నాకు అర్థమవుతలేదు. బండిని ఆపే అధికారి ఎవరు, అసలు ఏ స్థాయి అధికారి ఆపాలి అని నాకు ఒకసారి ఆలోచన వస్తూ ఉంటుంది. ఉరుకురికి ఎత్తాడు ఈయనే మొత్తం డీజీపీ అనుకుంటాడు కావచ్చు హోంగార్డ్ అయినా. గసంటి మహానుభావులు ఉన్నారు.